ప్రభాస్ కటౌట్ ను సరిగ్గా వినియోగించి ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిన దర్శకుల్లో ఒకళ్ళు ఎస్ఎస్ రాజమౌళి. ఈ కాంబినేషన్ లో వచ్చిన ఛత్రపతి మంచి విజయాన్ని అందుకుంది. బాహుబలి చిత్రాలైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా పెంచినవి ఇవే. సాధారణంగా ప్రభాస్ వేదికలపై పెద్దగా మాట్లాడరు. విలేకరుల సమావేశంలోనూ మైక్ ను పట్టుకోవటానికి తటపటాయిస్తారు. కెరియర్ తొలినాళ్లలో షూటింగ్ లోను ఇలాగే ఇబ్బంది పడేవారట ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్ లో ఛత్రపతి చిత్రీకరణ సమయంలోనూ ఇదే సంఘటన చోటు చేసుకుందట. బాజీరావును చంపిన తర్వాత ప్రభాస్ అతడి శవాన్ని తీసుకొని రాజకీయ నాయకుడైన అప్పల్ నాయుడు అంటే కోటా శ్రీనివాసరావుకి వార్నింగ్ ఇస్తారు. ఆ తర్వాత ప్రజల కోసం పోరాటం చేస్తానని చెప్పాల్సిన షాట్ లో ప్రభాస్ డైలాగులు చెప్పలేక కేవలం పెదవులు కదిపారట. ఇంటర్వెల్ షాట్ లో జనాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిన సందర్భంలో కూడా వర్షం చలి ఉన్నప్పటికీ ప్రభాస్ రాజమౌళి దగ్గరికి వెళ్ళి డార్లింగ్ డైలాగ్ గట్టిగా చెప్పలేను, సైలెంట్ గా చెబుతాను అన్నాడట. రాజమౌళి కూడా ఒప్పుకున్నారట. ఫలితంగా ఆ షాట్ లో కేవలం పెదవులు కదిపి అంచనా ప్రకారం సక్సెస్ రికార్డ్ అయ్యింది. ప్రభాస్ ఇలాగే కెరియర్ లో కొన్ని సందర్భాల్లో సైలెంట్ గా మాత్రమే డైలాగులు చెప్పేవారు. మిస్టర్ పర్ఫెక్ట్ సమయంలో కూడా విశ్వనాథ్ గారు సెట్ లో ఉన్నప్పుడు ఇలాగే వ్యవహరించారట. ప్రభాస్ మాట్లాడుతూ నాకు పనిచేసిన ఇతర దర్శకులు రాజమౌళిని తిట్టేవారు, ఆయన వల్లనే నేను ఇలా చేస్తున్నాను అని చెప్పారు కూడా. ప్రస్తుతం ప్రభాస్ వరుసగా సినిమాలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. మారుతి దర్శకత్వంలో ది రాజా సాబు శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. హారర్ థ్రిల్లర్ అంశాలను మేళవించి సినిమాను తీర్చిదిద్దుతున్నారు మారుతి. అలాగే హను రాఘపూడి దర్శకత్వంలో ఓ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో కూడా ప్రభాస్ సైనికుడిగా కనిపించనున్నారు. ఈ చిత్రం 1940 దశకంలో జరిగే కథ ఆధారంగా రూపొందుతోంది. కథానాయికగా ఇమానుల్ ఇస్మాయిల్ నటిస్తున్నారు. ఇవి కాక ఇప్పుడు ప్రభాస్ కల్కి 2, సలార్ 2 చిత్రాలని కూడా చేయాల్సిందే. వరుస ప్రాజెక్టులు తీసుకోవటం, పలు పాత్రలు నటించడం ద్వారా ప్రభాస్ తన వర్క్ ఎథిక్స్ ని మరొకసారి నిరూపిస్తున్నారు. కెరియర్లో ఎదురైన సవాళ్లను, సైలెంట్ షాట్ల ద్వారా పెరిగిన నైపుణ్యాన్ని, తన శ్రమ ఫలితంగా ఈ స్టార్ హీరో ఇప్పుడు ఇండస్ట్రీలో మాస్ అండ్ క్రిటికల్ హిట్ల కోసం ఒక విశ్వసనీయ నటుడిగా నిలిచారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.